అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పార్టీ గెలుపు కోసం కృషి చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు కూడా ఇప్పుడైతే నామినేట్ పదవులు అయితే ఇస్తున్నారు. అలాగే ప్రధానంగా జనసేన నుంచి టీడీపీ నుంచి కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి జనసేనకు చెందిన కడలి ఈశ్వర్ గారు కూడా జనసేన నుంచి ఈ యొక్క సివిల్ సప్లై డైరెక్టర్గా కూడా బాధ్యతలు ఇప్పుడు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మనతో కడలి ఈశ్వర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం, చెప్పండి, మీకు సివిల్ సప్లై డైరెక్టర్గా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా మీరు ముందుకు వెళ్తారు? ఇప్పుడు గతంలో ఉన్న సివిల్ సప్లైకి ఇప్పటికి డిఫరెంట్ ఏ విధంగా మీరు మీ సహకారంతో ముందుకు వెళ్తారు? మాకు ఇప్పుడు సివిల్ సప్లైస్ డైరెక్టర్గా నన్ను నియమించినందుకు కూటమి ప్రభుత్వానికి, అలాగే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇది నాకు ఇచ్చినందుకు, మనోహర్ గారు దాంట్లో నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎలా అంటే మమ్మల్ని ఒక చెట్టిబల్జీలుగా గుర్తించి మా నాయకుడు ప్రతి మీటింగ్లో కూడా చెట్టిబల్జీలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఆయన మాట్లాడుతూ ఉంటారు. అలాగే మాకు సంబంధించి చెట్టిబల్జ కార్పొరేషన్ సత్యబాబు గారికి, కుడుపూడి సత్యబాబు గారికి ఇచ్చారు. అలాగే సివిల్ సప్లైస్లో నాకు ఇచ్చారు. అలాగా చాలామందికి మాకు ప్రాధాన్యత ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే ఈరోజు రైతుల గురించి మా నాయకులు ఎప్పుడు కూడా రాజు అని చెప్పేసి అంటూ ఉంటారు. రైతుల గురించి మొన్న మేము సివిల్ సప్లైస్ దాంట్లో రైతు భరోసా అని చెప్పేసి ఒక కార్యక్రమం చేశాము. అందులో కూడా చెప్పడం జరిగింది. ఎలాగంటే రైతు డైరెక్ట్గా అమ్ముకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. గత ప్రభుత్వంలో కూడా ఇచ్చారు, కానీ వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర రాక చాలా ఇబ్బందులు పడ్డారు. దాన్ని వాళ్ళకి ఇష్టమైతే గవర్నమెంట్కి అమ్ముకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన చోట అమ్ముకోవచ్చు అని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారు, మా మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. అలాగే మేము కూడా మొన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి గిట్టుబాటు ధర రావాలి. ఇప్పుడు ధాన్యాలు తడిసిపోయిన దానికి ఒక రేటు పెట్టి దాన్ని కూడా మేము అమ్మించే దిశగా ప్రయాణిస్తామని చెప్పేసి మా మంత్రివర్యులు చెప్పడం జరిగింది. అలాగే మాకు చైర్మన్గా మా సుధీర్ గారికి ఇచ్చారు, తోట సుధీర్ గారికి. ఆయన కూడా చాలా సౌమ్యులు. ఆయనతో మేము ప్రయాణం చేయడం చాలా ఆనందకరంగా ఉందండి. అంటే గతంతో పోలిస్తే సివిల్ సప్లైలోనే గత ప్రభుత్వంలో ఎక్కువ అవినీతి జరిగిందని, అంటే ఈ రేషన్ బియ్యం పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం పక్కదారి పడుతుందనేది ఆరోపణ. దాన్ని మీరు ఏ విధంగా అరికడతారు? తప్పకుండా దాని గురించి అయితే మేము మనోహర్ గారికి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ డే నుంచి కూడా ఆయన ప్రతి మిల్లర్స్ దగ్గరికి వెళ్ళి తనిఖీలు చేయడం జరిగింది. అది ఈ ప్రభుత్వంలో అటువంటి ఏమీ జరగకుండా ఆయన చర్య తీసుకుంటానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఈ మిల్లర్స్ దగ్గరికి వాటికి ఎటువంటి ఏదైతే మీకు రేషన్ బియ్యం పక్కదారులు పడుతుందని చెప్పేసి కాకినాడ ఒక పుట్టినిల్లుగా మారిందని చెప్పారో దాన్ని ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి మేమందరం కూడా ఎలక్ట్ చేశాము. అది ఇటుపైన మా ప్రభుత్వంలో అలా జరగదని చెప్పేసి ఎవరికైనా సరే ఇప్పుడు మేము రేషన్ డిపోల గురించి కూడా మేము చాలా చర్య తీసుకుని వెళ్తున్నాము. ఆ రేషన్ డిపోలకు కూడా ఎవరికి ఏది అన్యాయం జరగకుండా చూస్తామని మాత్రం మా ప్రభుత్వంలో మాటిస్తున్నామండి. మీరు ఏదైతే అన్నారో ప్రధానంగా కాకినాడ కేంద్రంగానే అక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మొత్తం ఇదంతా కూడా ఈ యొక్క సామ్రాజ్యాన్ని అక్కడ ఏర్పాటు చేశారనేది ఒక గతంలో అంటూ ఉండేవారు. దానిపై ఎటువంటి చర్యలు ఉండబోతాయి? అది మరొకసారి అలా జరగకుండా ఇప్పుడు తోట సుధీర్ గారు ఉన్నారు కదండి, తోట సుధీర్ గారితో మేము అందరము కూడా ఇంకా మాకు బోర్డు మీటింగ్ జరగలేదు. బోర్డు మీటింగ్ జరిగిన తర్వాత మనోహర్ గారు ఎలాగైతే మాకు ఆదేశాలు ఇస్తారో దాని ప్రకారం మా నాయకులు ఎలాగైతే ఛాలెంజ్ చేశారో అక్కడ అదేవిధంగా మేము అందరం కూడా పనిచేసుకుంటూ అటువంటిది ఏది జరగకుండా వాళ్ళందరినీ కూడా మేము వాళ్ళందరి మీద చర్య తీసుకునే దిశగా మేము ప్రయాణిస్తామండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా పాలన సరిగా లేదనేది ఇప్పుడు వైసీపీ నుంచి ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియా వేధిస్తున్నారు అనేది మరొక ఆరోపణ కూడా. దీన్ని ఎలా చూడాలంట? ఇప్పటి వరకు ఇంకా సంవత్సరం మనకి 6 నెలలు ఎంతో అయింది. ఇంకా ప్రభుత్వం ఏర్పడిందే కానీ చాలా కష్ట నష్టాల్లో నుంచి బయటకు వచ్చింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు దాన్ని సరిచేసుకుంటూ ప్రతి దాన్ని కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు సూపర్ 6లో ఏమీ అవ్వలేదు అన్నారు. సూపర్ 6లో ఇప్పుడు దీపం పథకం 2 పెట్టాము. అది మొన్న ఓపెన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే జాబ్ మేళాలని ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేయడానికి సిద్ధపడుతున్నారు. ముందే కంగారు పడిపోయి మాకు ఏమీ రాలేదు, మాకు ఇంకా ఏమీ చేయలేదు అంటే సంవత్సరం కూడా అవ్వకుండా ఎవరూ ఏమీ చేయలేరు కదండి. ఇప్పుడు లోటుపాట్లన్నీ సరిచేసుకుంటూ వస్తున్నారు. తప్పకుండా అన్ని హామీలు తీరుతారని చెప్పేసి చెప్పడం జరిగింది.
చూస్తున్నా ఇది పరిస్థితి. ఏదైతే గత ప్రభుత్వంలో ఈ యొక్క పేదవారికి అందవలసినటువంటి బియ్యాన్ని పక్కదారి పట్టించేందుకు గత ప్రభుత్వం ఎంతో ఇచ్చి అవినీతికి పాల్పడింది అనేది కూడా ఆరోపణల నేపథ్యంలోనే అటువంటి తప్పిదాలు జరగకుండా ఇప్పుడు ఏదైతే అవన్నీ కూడా అరికెట్టేందుకు కాకినాడ కేంద్రంగా ఉన్న ఇటీవల కూడా మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రితో పట్టి అన్నీ కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ఈ యొక్క రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క సూచనలు సలహాలతోనే అలాగే ముందుకు వెళ్తాం. నాకు సివిల్ సప్లై డైరెక్టర్గా ఇచ్చినందుకు తన బాధ్యతలు నెరవేరుస్తామని ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే సివిల్ సప్లై డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో కడాల ఈశ్వర్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.